హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను సింపుల్గా మంచి టేస్టీతో చికెన్ బిర్యానీ ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తున్నానండి. చాలామంది చికెన్ బిర్యానీ చేయాలంటే చాలా టైం పడుతుంది. మ్యారినేషన్ చేయాలి, రైస్ పక్కన బాయిల్ చేయాలి అనేది చాలా పని ఉంటుంది. అలా లేకుండా ఈసారి నేను చాలా సింపుల్గా మీకు ఒక రెసిపీ చూపిస్తున్నాను. దీనిని బట్టి అందుకు కూడా ఫాలో అవ్వండి. అయితే ఇక్కడ నేను ఈ మసాలాతో చేస్తున్నానండి. ఈ మసాలా మనము రెడీగా చేసుకొని డీప్ ఫ్రీజర్లో కానీ పెడితే మనము 1 మంత్ వరకు ఎలాంటి బిర్యానీ అయినా, వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో కూడా బిర్యానీ చేసుకోవచ్చు అండి. జాబ్కి వెళ్ళే వాళ్ళు అస్సలు టైం ఉండదు కదా బిర్యానీలు చేయాలంటే. అలాంటి వాళ్ళు ఇలాగా బిర్యానీ రెడీ మిక్స్ మనం బయట కొనే బదులు ఇంట్లోనే ఈజీగా చేసుకొని బిర్యానీ రెడీ చేయండి. ఈరోజు నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఒక ఫ్యూ డ్రాప్స్ వరకు నేను బిర్యానీ ఎసెన్స్ తీసుకున్నా. తర్వాత సన్నగా కట్ చేసిన పుదీనా, అలాగే షాజీరా, చెక్క, లవంగ, సాల్ట్ ఇవన్నీ కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. వాటర్ మరిగేంత వరకు పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే బిర్యానీ మిక్స్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నేను మీకు నెక్స్ట్ వీడియో ఇది లెంత్ ఎక్కువ అవుతుందని ఈసారి నేను వీడియో అయితే చూపెట్టలేదండి. ఈ వీడియో నేను నెక్స్ట్ టైం మీకు వీడియో అప్లోడ్ చేస్తానండి యూట్యూబ్లో. ఇప్పటి వరకు అయితే రెడీ మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇందులోకి చికెన్ ఒక 1/2 kg అండి. 1/2 kg చికెన్ ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని కూడా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి చికెన్ వాటర్ అనేది లేకుండా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలా అంతా మన చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలండి. అన్నిటికీ ఈ రెడీ మిక్స్ అనేది మీరు కూడా రెడీ చేసుకుంటే బిర్యానీ చాలా తొందరగా రెడీ అవుతుంది కూడా. చికెన్ అంతా మసాలా బాగా పట్టేశాక ఇప్పుడు ఇందులోకి నేను ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, చికెన్లో నుంచి బాగా వాటర్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు చికెన్లోంచి వాటర్ వచ్చేసింది, మనకి రిలీజ్ అయింది కదా. ఇప్పుడు వాటర్ అనేది 1-2 సార్లు అంతా కూడా బాగా కలిపేసుకొని మొక్క ఉడికిందా లేదా చూసుకోవాలండి. ఒకసారి కలిపేసుకున్నాక ఆ తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టేసి ఇప్పుడు నేను రైస్ అయితే వాటర్ వేసుకున్నా కదండి. ఆ వాటర్ బాగా మరిగింది. అందులోకి నేను ముందే నానబెట్టి పెట్టుకున్న ఒక 1/2 kg రైస్ అనేది వేసేసుకుంటున్న బాస్మతి బియ్యం అండి. ఇప్పుడు బాస్మతి బియ్యం కూడా ఉడికిపోయింది. ఇప్పుడు నేను పైన ఇలా రైస్ అంతా కూడా నేను బాగా పరిచేసుకుంటున్నానండి. రైస్ అనేది మనకి చూడండి, చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యేదంతా కూడా చికెన్లో వాటర్ అంతా ఏమిరిపోయింది కదా. ఇప్పుడు నేను బాయిల్డ్ రైస్ అనేది మనకు 60-70% లేదు అంటే 70-80% వరకు మనకు రైస్ అనేది ఉడకాలి. మరీ మెత్తగా ఉంటే కూడా రైస్ అనేది బాగోదు బిర్యానీకి. పొడిగా ఉంటూ చేసుకోవాలి. ఇప్పుడు మనము రైస్ అనేది పరిచేసుకున్నాక ఇంకా కొంచెం ఏమైనా రైస్ అనేది పలుకుగా ఉండకుండా కొంచెము మనము రైస్ ఉడికించిన వాటరు ఇందులోకి ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకొని, అలాగే పైన కొంచెం నెయ్యి వేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం నేను లెమన్ జ్యూస్ కూడా పిండేసుకుంటున్నానండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొనేసి ఎల్లో ఫుడ్ కలర్ వేసేసుకుంటున్నాను. ఎల్లో కానీ ఆరెంజ్ కానీ ఏదైనా మనకు కలర్ వేసేసుకొనేసి ఇలా మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు
మనకు బిర్యానీ మంచి స్మెల్తో ఈజీగా ఎక్కువగా కష్టపడకుండానే మనకు టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్, ఎంత అరోమా వస్తుందో, అయితే చాలా బాగుంటుందండి. మరి ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు చూపించాను కదా. మీకు తొందరలోనే బిర్యానీ రెడీ మిక్స్ కూడా మీకు పెడతాను. మీరు కూడా దాన్ని స్టోర్ చేసుకోండి. అప్పటికప్పుడు మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పటికప్పుడు మీరు రెడీ మిక్స్తో మీరు బిర్యానీని ఈజీగా చేసుకోండి. జాబ్ చేసే లేడీస్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా చేసుకొని తినచ్చు. అంత బాగుంటుంది, ఈజీగా చేయొచ్చు. మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే నా ఛానల్ని వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.